హలో శ్రవణ్. హాయ్ వరుణ్. ఈ మధ్యలో ఆధార్ కార్డ్ అవ్వచ్చు, పాన్ కార్డ్ అవ్వచ్చు, రేషన్ కార్డ్ అవ్వచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ అవ్వచ్చు, ఇంక్లూడింగ్ ఓటర్ ఐడి అవ్వచ్చు, లేదా బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్ అవ్వచ్చు, మనం ఏదైనా ప్రూఫ్ ఇచ్చినా కానీ ప్రూఫ్లో ఉన్న విధంగా కాకుండా ఏదేదో స్పెల్లింగ్ మిస్టేక్స్ చేయడం కావచ్చు, లేకపోతే ఏదైనా నేమ్ మిస్టేక్స్ చేయడం కావచ్చు, ఇంతలా ఎందుకు జరుగుతున్నాయి అంటావు? ఇంక్లూడింగ్ ఇన్సూరెన్స్ డాక్యుమెంట్స్ కూడా మనం ప్రూఫ్ సబ్మిట్ చేసినాక కూడా మళ్ళీ 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 ఎందుకు రిపీట్ చేస్తున్నారు మిస్టేక్స్? నాకు అర్థం కావట్లేదు. ఇదేంటి? ఇది రీసెంట్ గా ఏంటంటే మా ఫ్రెండ్ వాళ్ళ అన్న, ఇది అతని పేరు వచ్చి చింతల సుభాష్. ఓకే కాకపోతే అక్కడ యాక్చువల్ ఏం పడ్డది అంటే బర్త్ సర్టిఫికేట్ ఫాదర్ పేరు చింతల సురేష్ అని పడ్డది. ఓకే. సో హాస్పిటల్లో రికార్డ్ ఇచ్చి ఆధార్ కార్డ్ ఇస్తేనే వాళ్ళు డాక్యుమెంట్స్ అనేది కరెక్ట్ గా మొత్తం టోటల్ గా రాస్తారు కదా. సో మిస్టేక్ అంతా హాస్పిటల్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే. ఇదంతా ఒక మాఫియా, అంటే ఒక చైన్ అన్నట్టు. ఇదంతా ఓకే. డాక్యుమెంట్ చేతిలో పెట్టినాక స్పెల్లింగ్ మిస్టేక్స్ ఎట్లా వస్తాయి? రావు కదా. అవును. సో కావాలని చెప్పి రాస్తుంటారు. సో రాసిన వీళ్ళు ఏం చేయాలి? అప్పుడు మీ సేవలకు వెళ్తారు. అవుతుందా పని అవ్వదు. అసలు వీళ్ళ వర్క్ ఏంటి? మనం తప్పు చెప్పినా సరే డాక్యుమెంట్ లో ఉన్న విధంగా చేయాల్సింది పోయి డాక్యుమెంట్ కరెక్ట్ ఇచ్చినాక కూడా రాంగ్ గా చేయడం ఏంటి అనేది నాకు అసలు అర్థం కాదు. ఇదంతా ఒక చైన్. అంటే ఇది ఏదైతే ఉందో ఆధార్ కార్డు ఉందో, పాన్ కార్డు ఒకటి ఉందో, అది బయటకు రావాలి. అయినా ఇంకోటి, అది కరెక్షన్ అవ్వాలి. ఉన్న వాళ్ళకి జాబ్ హోల్డర్స్ కి ఇలా జరుగుతుంటే పాపం చదువులేని వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు చెక్ చేసుకోరు, నరకయాతన పడుతున్నారు. వాళ్ళకి అసలు తెలియదు. ఇంకా నయం. ఇప్పుడు ఏంటంటే లిటరసీ రేట్ అనేది పెరిగి కొంచెం నయమైంది, కానీ లేకపోతే ఎంతమంది ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఇంకా చదువుకోలేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది. మ్యాటర్ ఏంటంటే మనీ మ్యాటర్ మాత్రమే కాదు, ప్రూఫ్ సబ్మిట్ చేయడంలో కావచ్చు, లేకపోతే వాళ్ళు దానికి సంబంధించిన ఆఫీసర్స్ కి తిరగడం కావచ్చు, వాళ్ళ వల్ల అవ్వట్లేదు. అక్కడికి వెళ్ళినా కానీ మళ్ళీ వాళ్ళ ఏదైనా డాక్యుమెంట్ రాయడం కావచ్చు, ఫిల్ చేయడం కావచ్చు, అలాంటి వాళ్ళకి హెల్ప్ దొరికినా సరిగ్గా హెల్ప్ దొరకక, ఒక్కోసారి మనీ లేక, ఒక్కోసారి టైం లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్లీజ్ ఎవరైనా గవర్నమెంట్ అఫీషియల్స్ కనుక ఈ వీడియో చూస్తే మీరు కరెక్ట్ గానన్నా రాయండి, లేకపోతే తప్పులు మాత్రం అన్నా చేయకండి. సో గాయస్, మీ అందరూ కూడా ఈ వీడియో చూసే వాళ్ళందరూ జాగ్రత్త పడండి. మీరు ఎప్పుడో డాక్యుమెంట్ వచ్చినాక కాకుండా డాక్యుమెంట్ రాసేటప్పుడే లేదా డాక్యుమెంట్ ఫిల్ చేసేటప్పుడే మీరు తగు జాగ్రత్త తీసుకోండి. థ్యాంక్ యూ.